అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. రొట్టెల్లో ఎన్నో రకాలు, మనం నాన్లు, పరాటాలు, రుమాలి రోటీ ఇలాంటివి ఎన్నో. మరి అవి కూడా మన ఇళ్లలో చేసుకోవచ్చా? మరి తప్పకుండా చేసుకోవచ్చు. సో మరి రుమాలి రొట్టె, నాన్లు ఇవన్నీ తర్వాత నేర్పిస్తాను. నాన్ లాగే తవ్వా పైన మనం కమీరీ రోటీ, కమీరీ అంటే మనం ఈస్ట్, ఆ ఈస్ట్తో చేసుకునే రొట్టెలు. మరి పాతకాలంలో అయితే ఈస్ట్ కావాలి అంటే ప్రతిరోజు ఆ కలిపిన పిండిలో కొంచెం ముద్ద తీసి మరికొన్ని నీళ్లు పోసి పలసగా దాన్ని పెట్టేస్తారు. మరుసటి రోజుకి అది చక్కగా పులిసి తయారవుతోంది, మళ్ళీ దాన్ని వాడుకుంటాం. పొడి పొడి ఈస్ట్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. చూడండి, చూడడానికి సన్న రవ్వలా ఎలా ఉందో. దీన్ని పెట్టి మనం రొట్టె చేసుకోవచ్చు. కానీ ఒక ఈస్ట్ పని చెయ్యాలి అంటే బ్యాక్టీరియా, ఆకలి ఎలా తీరుస్తుంది? ఒకటి పంచదార. పంచదార వేస్తే దీని ఆకలి తీరుతుందా? లేదు. పంచదార వేసినా దానికి కావలసిన ఆహారం తినలేదు. దాన్ని తినాలి అంటే మనం గోరువెచ్చని నీళ్లు వేయాలి. చల్ల నీళ్లు ఉంటే పనికిరాదు. ఎందుకంటే మన పెరుగు తోడుకోవాలంటే చల్లటి ప్రదేశంలో పెడితే తోడుకుంటుందా? కాదు. గోరువెచ్చగా ఉన్న చోట మనం పెట్టుకోవాలి. అందుకే ఎండాకాలంలో అయితే ఇట్టే పెరుగు తోడుకుంటుంది, కానీ చలికాలంలో కొంచెం వేడిగా ఉన్న చోట పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలుస్తున్నాయి. ఈ ఈస్ట్ ఈ పంచదారని తిని ఇందులో ఒక గాలి మనకి క్రియేట్ అవుతుంది. ఆ గాలే మనకి కార్బన్ డైఆక్సైడ్. మనం బ్రెడ్లు తినేటప్పుడు చక్కగా లోపల చిట్టి చిట్టి చిల్లులు వస్తాయి. ఎలా వస్తాయి? ఈ గాలి ఏదైతే ఇందులో నుంచి వస్తుందో అది బ్రెడ్లో ఆ గ్యాప్లలో నిండుకొని అలా వస్తుంది. ఈస్ట్ పెరుగుతుందనమాట. దీంట్లో ఫస్ట్ ఈ పంచదార ఇందులో కలిసిపోయేలా చూసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటి? మైదా పిండి. ఈ మైదా పిండి వేస్తే ఈ మైదా పిండి ఆ ఈస్ట్ అంతా గాలిమయం అవ్వకుండా ట్రాప్ చేసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా పిండి తయారు చేసుకుందాం. ఒకవేళ కావాలనుకుంటే దీనికి తగినంత నీళ్లు. ఎప్పుడైనా ఈస్టుడో సాఫ్ట్గా ఉండాలి. కాకపోతే దీన్ని మర్దన బాగా చేయాలి. ఇందులో ఆ ఈస్ట్ ట్రాప్ అవ్వాలంటే ఈ పిండి ఇలా కలిపి 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 అయితే దీన్ని కొంచెం అంతా మన చేతికి అంటుకోకుండా మరి కొంచెం అంత మైదా పిండి కూడా తీసి దీనికి చక్కగా చేద్దాం. అలాగే కొంచెం అంత ఉప్పు కూడా మనకి టేస్ట్కి కావాల్సినట్టు ఉప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ పిండిని ఈ విధంగా మనం చేసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తుంటే దీంట్లో ఆ చిట్టి చిట్టి బుడగల్లా వస్తుంది. దీన్ని ఒక అరగంట పాటు రెస్ట్ ఇస్తారు. ఆ రెస్ట్ ఇచ్చినప్పుడు ఇది ఉబ్బి తయారవుతుంది. ఇదే మీరు పిజ్జాల్లో అన్నిట్లో చూస్తారు. మన నాన్లలో సాధారణంగా మనం ఈస్టే వేస్తాం, లేదంటే బేకింగ్ పౌడర్ కూడా వేసి చేసుకోవచ్చు. మన ఈస్ట్తో వచ్చినట్టు బేకింగ్ పౌడర్లో రాదు. దీనిపైన వేసినప్పుడు అలా సాఫ్ట్గా లైట్గా ఎలా వస్తుందో చూద్దాం. ముందైతే ఈ పిండిని బాగా మర్దన చేద్దాం. ఇందులో మనం నెయ్యి కూడా కొంచెం కొంచెంగా వేసుకుందాం. అంటే మొత్తంగా వేసేది ఏం ప్రాబ్లం లేదు. ఈ నెయ్యిని దీని లోపలికి వెళ్ళేలా కలుపుకుందాం. ఇలా కలుపుకుంటే మన రొట్టె రిచ్గా కూడా అవుతుంది. ఇంతేకాదు, ఈ నెయ్యి వేసిన తర్వాత కూడా ఆ రిచ్నెస్, ఆ టేస్ట్ తీసుకురావడం కోసం ఈరోజు మనం బాదాం పొడి కూడా వాడుతున్నాం. అలాగే దానిపైన కొంచెం గసగసాలు కూడా వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. కానీ దీంట్లో కొంచెం అంత మైదా పిండి వేసేసుకుంటే ఇదంతా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఈ పిండిని రెడీ చేసేసుకుందాం. ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత మన రొట్టె పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరు పుల్కాలు చేసుకునేటప్పుడు కూడా పిండి ఎంత సాఫ్ట్గా చేసుకుంటే మీ రొట్టెలు అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. అంతేకాకుండా మనం వాడే పెనం కూడా బాగా వేడిగా ఉంటే మన రొట్టె సాఫ్ట్గా ఉంటుంది. దీనిపైన మరి కొంచెం పిండి జల్లి దీన్ని ఈ విధంగా కలిపేసుకుందాం. కమీరీ రొట్టి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ చుట్టుపక్కల అంటుకున్న దాన్ని కూడా మనం కొంచెం అంత పిండి వేసి ఇలా ఇలా తుడిచేద్దాం. ఈ దాంతో పాటు చక్కగా ఇలా కలిపేసుకుందాం. మనం వేసిన ఆ నెయ్యి కూడా మనకి ఈ పిండి చక్కగా చుట్టుపక్కల అంటుకోకుండా ఉపయోగపడుతుంది. కొంచెం కొంచెంగా పిండి జలుపుకుంటూ దీన్ని పర్ఫెక్ట్గా ముద్దలా తయారు చేసేసుకున్నాను. దీన్ని కొంచెం సేపు రెస్ట్ ఇస్తే మన ఈ డో రెడీ అవుతుంది. అయితే సాధారణంగా ఏం చేస్తామంటే మేము
దీనిపైన తడిగుడ్డ అన్నా పెడతాం, లేదంటే చేతికి కొంచెం నూనె తీసుకొని ఇలా అంటించేస్తాం. ఇలా చేయడం వల్ల మన పిండి ఎండకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి దీంట్లో కావలసిన ఉప్పు, పంచదార అంతా రెడీగా ఉంది. దీన్ని ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. బాదాం పప్పుని చక్కగా పొడి చేశాను. దీంట్లో కొంచెం పుల్లదనం కోసం కొంచెం ఆమ్చూర్ పొడి, కొంచెం ఘాటు కోసం కారం పొడి, కొంచెం ఉప్పు. ఏమో అనుకోకండి, ఈ మసాలా కూడా మన రొట్టెల రూపంలో మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన ఈ పిండి మనకి కొంచెం సేపు రెస్ట్ అయిపోయిన తర్వాత ఈ పిండి తీసుకొని ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ చేస్తే చక్కగా ఇది కొంచెం ఉబ్బి చూడండి, ఇలా అనగానే ఎలా చక్కగా ఉందో. అయితే దీన్ని మనకు కావలసిన సైజులో తీసుకొని తుంచేసుకుందాం. దీని లోపల మనం ఈ బాదాం పొడి ఏదైతే ఉందో దాన్ని వేసుకుందాం. ఈ విధంగా తీసుకొని దీంట్లో ఈ మసాలా ఇదంతా దీంట్లో నింపుకుందాం. పూర్ణంలో మనం ఏం చేస్తాం, మనకి నచ్చిన మిఠాయి స్వీట్ అంతా వేసుకుంటాం. ఈరోజు మాత్రం మనం ఇందులో ఈ బాదాం పొడి మీకు కావలసినంత ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ కొనల్ని దగ్గరికి తీసుకొచ్చేసి ఈ విధంగా తయారు చేసుకుందాం. కావాలి అంటే మీరు జీడిపప్పు అది కూడా వేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తరువాత ఇప్పుడు దీన్ని మరి కొంచెం ఈ పిండి వేసుకొని కొంచెం సేపు, ఎందుకంటే ఈస్ట్ వేయడం వల్ల చాలా డెలికేట్గా తయారైంది, అయినా పర్లేదు మనం తీసి లోపల మనకు కావలసిన షేప్లో మనం చేసేసుకొని ఇలా స్లోగా చేసుకొని ఈ రొట్టెని మనం ఒక పెనం పైన కాల్చేసుకుందాం. అయితే దీనికి మంచి రంగు రావాలి, తినడానికి మంచి రుచి కావాలి. అంటుకుపోకుండా మనం తగినంత పిండి వేసుకున్నాం. స్లోగా చేత్తోటి ఇలా కొంచెం పెద్దగా తయారు చేసుకొని దీనిపైన వేసేసుకుందాం. ఇది అవన్లో చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ తవ్వ మీద కూడా ఇది చేసుకోవచ్చు అని చూడొచ్చు. ఇలా సాఫ్ట్గా రెడీగా అయిన తర్వాత దీనిపైన మనం ఇలా కుంకుమ పువ్వు నీళ్ళని ఈ విధంగా జల్లేసుకుందాం. మరీ ఎక్కువ ఏమక్కర్లేదు, కొంచెం ఇలా జల్లి దీనిపైన మన గసగసాలు ఏవైతే ఉన్నాయో వాటిని జల్లేసుకుందాం. ఈ గసగసాలు కూడా మంచిగా కాలిన తర్వాత మంచి రుచి వస్తుంది. సో దాన్ని కూడా వేసి ఈ పిండిని మనకి కావలసిన షేప్లో చేసుకుందాం. ఈ వేడి వేడి పెనమైకి మనం మార్చేసి కాల్చేసుకుందాం. వెజిటేరియన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేశాను. దీనిపైన కోడిగుడ్డు కూడా చక్కగా రుద్దుకుంటే మంచి చూడ్డానికి కూడా అందంగా వస్తుంది. మరీ లావుగా చేయకండి, ఈ మాత్రం చేయండి. దీన్ని స్లోగా కుక్ చేసుకోండి. ఈ రొట్టెలు చేసుకొని తర్వాత వేడివేడిగా మీరు మీ ఇష్టం వచ్చిన దాంతో తినొచ్చు. ముఖ్యంగా మాంసాహారపు కూరలతోటి వాటితోటి, లేదంటే కూడా దీనిపైన నెయ్యి చక్కగా రుద్దుకొని దీన్ని ఇలా తింటూ ఉంటే భలే మజా వస్తుంది. ఎందుకంటే లోపల బాదాం పొడి మంచి రుచి ఉండడం కోసం కారం, ఆమ్చూరు పొడి, అలాగే మనం ఉప్పు కూడా కరెక్ట్గా వేసేసుకున్నాం. తర్వాత కట్ చేసి తింటుంటే దీంట్లో మజానే వేరు. దీనిపైన మనం నెయ్యి, బటర్ వేసుకోండి, మీ ఇష్టం. మరి మూత పెట్టి మరో కొంచెం సేపు కుక్ చేసి, కావాలంటే 2 పక్కల కూడా కుక్ చేసుకోవచ్చు. దీన్ని సాధారణంగా అవన్లో పెడతారు. మన అవన్ ఆన్ ఉండి దీన్ని మరో పై పక్కన కుక్ చేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మరో పక్కకి తిప్పుదాం. దీని మీద వేసి ఈ దాన్ని చక్కగా మరో పక్కన కూడా కుక్ చేసుకుందాం. ఈ విధంగా మన ఇంట్లోనే ఈ కమీరీ రొట్టి మనం తయారు చేసుకోవచ్చు. కొంచెం లైట్గా మరో పక్కన ఇలా అయింది. ఈ పక్కన కూడా లైట్గా కుక్ అయిన తర్వాత దీన్ని మనం తిప్పేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి దీన్ని వడ్డించేసుకోవడానికి ప్లేట్ రెడీ. కొంచెం కలర్ రాగానే తీసేసుకుందాం. మరి నానైనా ఏదైనా ఒక పక్క కొంచెం ఈ విధంగా కాలుతుంది, ఈ పక్క కూడా మీకు మంచి టేస్ట్ రావాలంటే మరి కొంచెం అంతా వెన్న ఇటు పక్క కూడా వేసుకోండి. కానీ వడ్డించేటప్పుడు ఎప్పుడు ఈ పక్క కాదు, మరో పక్క మనం చూద్దాం. ఎంతో చూడడానికి కూడా అందంగా రెడీ అయిపోయింది. దీన్ని మనం
ఇలా ప్లేట్లో వేసేసి వేడి వేడిగా వడ్డించేసుకుందామా. మరోసారి ఇదే రొట్టెని మనం అవన్లో కూడా ఎలా చేసుకుంటే ఎంత అందంగా వస్తుందో చూద్దాం. మరి దీన్ని కావాల్సిన విధంగా కట్ చేసేసుకుందాం. ఆహా, దీన్ని చూడండి, చూస్తేనే ఎంతో సూపర్గా. మరి నేను ఈరోజు చికెన్ కీమా కూర కూడా తయారు చేసుకున్నాను. ఇలాంటి రొట్టెలతో తినడానికి బాదామి చేసుకొని చక్కగా చూడండి, లోపలంతా బాదాం పొడి, రొట్టె సాఫ్ట్గా పర్ఫెక్ట్గా. మాటలు తక్కువ, తిండి ఎక్కువ అంటే ఇలాంటివి చేసుకుంటే ఉంటుంది. సో మరి చక్కగా చికెన్ ఆ గ్రేవీలతో పాటు ఎక్కువగా తింటే బాగుంటుంది. చాలాసార్లు ఈ చికెన్ వీటితోటి రెస్టారెంట్లలో రోడ్ల పైన అక్కడ చేసినప్పుడు వాళ్ళు ఆ కూర గ్రేవీ ఎక్కువగా చేస్తారు. కానీ నేను ఈరోజు మంచి చికెన్ కీమా నా దగ్గర రెడీగా ఉంది. దాంతోపాటు ఈ బాదామి కమీరీ రోటీ మీరు కూడా చేసుకోండి, తినండి. ప్రతిరోజు ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, అద్భుతమైన రుచుల్ని మీ సొంతం చేసుకొని తిని సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఆస్వాదించండి. ప్రతి బయటలో ఆనందం. చక్కగా ఉల్లిపాయ మిరపకాయ వేసి కమీరీ బాదామి రోటీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో ఈస్ట్ తీసుకొని పంచదార అలాగే కొంచెం గోరువెచ్చ నీళ్లు పోసి దానికి తగినంత మైదా పిండి వేసి సాఫ్ట్ గా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి బాగా మర్దన చేసిన తరువాత దాంట్లో ఒక 2 చెంచాలు నెయ్యి కూడా వేసి మర్దన చేసి ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. బాదాం పొడి, ఆమ్చూర్ పౌడర్, కారం అలాగే కొంచెం ఉప్పు కలిపిన మిశ్రమాన్ని దాంట్లో పూర్ణంలా వేసి చుట్టుకోవాలి. తర్వాత కొంచెం మైదా పిండి జల్లి దానిపైన ఈ పిండి ముద్ద వేసి సన్నగా గుండ్రంగా ఒక రొట్టె తయారు చేసుకోవాలి. దీనిపైన సాఫ్రన్ నీళ్లు జల్లి కొంచెం గసగసాలు కూడా వేసి దీన్ని వేడి వేడి పెనంపై 2 పక్కల కొంచెం వెన్న వేసి కుక్ చేసుకుని దీన్ని నాన్ వెజిటేరియన్ ముఖ్యంగా కీమా కూరలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈటీవీ అభిరుచిలో చూసే ప్రతి వంటల ప్రోగ్రాం మళ్ళీ చూడాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి ఈటీవీ అభిరుచి అని కొట్టండి. మన వంటల ప్రోగ్రాం మళ్ళీ చూడొచ్చు. అంతేకాకుండా ఈటీవీ అభిరుచిలోని కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజీని కూడా లైక్ చేయండి.